వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ అప్డేట్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ పై మోంతా తుఫాను ప్రభావం మొదలైంది. కృష్ణా జిల్లా గన్నవరం హనుమాన్ జంక్షన్ ప్రాంతాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు తక్కువ ప్రాంతాల్లో నీరు నిలవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే సమయంలో నెల్లూరు జిల్లాలోనూ వర్షం ప్రారంభమైంది. తుఫాన్ ప్రభావంతో కృష్ణపట్నం సముద్ర తీర ప్రాంతాల్లో అలలు ఎగిసిపడుతున్నాయి. మత్స్యకారులు సముద్రయానానికి వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఇటీవల ఒక ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో 161 మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలను పాల్చుకున్నారని, వారితో అన్ని కుటుంబాలు రోడ్ల మీద పడ్డాయని ఆరోపించారు. ఆయన చెప్పినట్లుగా మద్యం టెండర్ల ద్వారా ప్రభుత్వం పొందిన మొత్తం 3000 కోట్లు ఉండగా వాటి నుండి సగం 1500 కోట్లు ఆటో కార్మికులు వెచ్చించి వాటిని ఆదుకునేటట్లు యత్నించాల్సిన అవసరం ఉందని హరీష్ రావు డిమాండ్ చేశారు. 3 లక్షలు ఫీజు పెంచినావు, మద్యం సీసాల ధరలు పెంచినావు, బీరు పెంచినావు, విస్కీ పెంచినావు. మొన్న మద్యం అప్లికేషన్ల మీద నీకు 3000 కోట్ల రూపాయలు డబ్బు వచ్చింది కదా, ఒక సగం ఇచ్చేయి మా ఆటో కార్మికులను యాడ్ చేసుకుంటారు. 3000 కోట్లు ఈ నెల వచ్చినాయి కదా, నీకు ఆదాయం అదనంగా వచ్చింది. మద్యం షాపుల మీద దరఖాస్తుల మీద 3000 కోట్ల రూపాయలు సంపాదించినావు. మరి ఆ 1500 కోట్లు ఆటో కార్మికులకు బాకీ పడ్డావు, దాన్ని విడుదల చేయి, ఆటో కార్మికుల్ని కాపాడుకో అని చెప్తా ఉన్నాం. ఇప్పటికీ ఆటో కార్మికులు 161 మంది ఆటో కార్మికులు ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు చనిపోయారు. ఆ కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. చనిపోయిన ఆటో కార్మికుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ఆటో కార్మికులు ఇంకా ఎవరు కూడా చనిపోవద్దని కూడా తమ్ముళ్ళని మేము కోరుతా ఉన్నాం. ధైర్యంగా ఉండండి, పోరాడుదాం. మీ పిల్లలు, మీ భార్య, కుటుంబ సభ్యులు వీధిన పడద్దు. మీరు ధైర్యంగా ఉండండి. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం, తప్పకుండా మిమ్మల్ని దుకాణాలు పెట్టినావు కదా, 3 లక్షలు ఫీజు పెంచినావు, మద్యం సీసాల ధరలు పెంచినావు, బీరు పెంచినావు, విస్కీ పెంచినావు. మొన్న మద్యం అప్లికేషన్ల మీద నీకు 3000 కోట్ల రూపాయలు డబ్బు వచ్చింది కదా, ఒక సగం ఇచ్చేయి మా ఆటో కార్మికులను యాడ్ చేసుకుంటారు. 3000 కోట్లు ఈ నెల వచ్చినాయి కదా, నీకు ఆదాయం అదనంగా వచ్చింది. మద్యం షాపుల మీద దరఖాస్తుల మీద 3000 కోట్ల రూపాయలు సంపాదించినావు. మరి ఆ 1500 కోట్లు ఆటో కార్మికులకు బాకీ పడ్డావు, దాన్ని విడుదల చేయి, ఆటో కార్మికుల్ని కాపాడుకో అని చెప్తా ఉన్నాం. ఇప్పటికీ ఆటో కార్మికులు 161 మంది ఆటో కార్మికులు ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు చనిపోయారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన సమావేశం జరిగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం ఇచ్చారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరై కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రామచంద్రరావు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ కి ఓటు వేసినా చివరికి లాభం ఏఎంఐ అవుతుందని వ్యాఖ్యానించారు. నిన్న మొన్న బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ మేము మీకు ఖబర్స్థాన్ జాగాలిస్తాం, బీజేపీ వస్తే గుళ్ళు కడతారంటుంది కానీ ప్రకాశం దారేస్తామని చెప్పి మాట్లాడతారు. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీ క్యాండిడేట్ గతంలో ఉన్న క్యాండిడేట్ గుర్తు పెట్టి మీరు మాకే ఓటేయండి అని చెప్పి వాళ్ళు మజ్లిస్ పార్టీ వారి ప్రచారం కూడా అసెంబ్లీలో వస్తుంది. కానీ స్పష్టంగా ఈరోజు జూబ్లీహిల్స్లో ఎంఐఎంకు భారతీయ జనతా పార్టీ మధ్యన పోటీ ఉందని చెప్పేసి మన కృష్ణరెడ్డి గారు చెప్పారు. ఈరోజు మనం కూడా చెప్తున్నాం, ఇది వాస్తవం కూడా. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని జూబ్లీహిల్స్ ప్రజల్ని అపరిమితం చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ అపరిమితం ఏంటంటే మీరు వేరే పార్టీలకు ఓట్లు వేసి మీరు బీజేపీని రాజకీయం చేస్తే మజ్లిస్ పార్టీకి 7 సీట్లు నుంచి 8 సీట్లు అయింది. దయచేసి హైదరాబాద్లో మజ్లిస్ ఒక ఏవైతే వాళ్ళు చేస్తున్న అరాచకాలు ఉన్నాయో దాన్ని ఆపాలంటే
నిన్న మొన్న టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ మేము మీకు ఖబర్స్థాన్ జాగాలు ఇస్తాం, బీజేపీ వస్తే గుళ్ళు కడతా అంటుంది కానీ మీకు కకరాసన దాడి చేస్తామని చెప్పి మాట్లాడుతారు. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీ క్యాండిడేట్ గతంలో ఉన్న క్యాండిడేట్ గుర్తు పెట్టి మీరు మాకే ఓటేయండి అని చెప్పి వార్డు మజ్లిస్ పార్టీ వారి ప్రచారం కూడా అసెంబ్లీలో వస్తుంది. కానీ స్పష్టంగా ఈరోజు జూబ్లీహిల్స్లో ఎంఐఎంకు భారతీయ జనతా పార్టీ మధ్యన పోటీ ఉందని చెప్పేసి మన కృష్ణరెడ్డి గారు చెప్పారు, ఈరోజు మనం కూడా చెప్తున్నాం. ఇది వాస్తవం కూడా. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని జూబ్లీహిల్స్ ప్రజల్ని అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ అప్రమత్తం ఏంటంటే మీరు వేరే పార్టీలకు ఓట్లు వేసి మీరు బీజేపీ రాజకీయం చేస్తే మజ్లిస్ పార్టీకి 7 సీట్లు 8 సీట్లు అయింది. దయచేసి హైదరాబాద్లో మజ్లిస్ ఒక ఏవైతే వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు ఉన్నాయో దాన్ని ఆపాలంటే నిన్న మొన్న ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న నిరాధార ఆరోపణలు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, పీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ లింగం యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిజాయితీగా పనిచేస్తున్న మంత్రిపై తప్పుడు ప్రచారం చేయడం బీఆర్ఎస్ పార్టీ నిరాశకు నిదర్శనమని వారు అన్నారు. ప్రజల సమస్యలపై మాట్లాడే ధైర్యం లేక బీఆర్ఎస్ నాయకులు వ్యక్తిగత దాడులకు దిగుతున్నారని విమర్శించారు. పుట్టమధు గతంలో నేర చరిత్ర, దానితో పాటు అడ్డగోలుగా భూ కబ్జాలు చేసిన మరి ఆయన శ్రీధర్ బాబు గారు ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి ఉద్దేశపూర్వకంగా ఆయన దగ్గర ఉన్న కొంతమంది వ్యక్తులని పురమాయించి ఇసొంటి చెయ్యండి మంత్రి గారిని డ్యామేజ్ చేద్దామని చెప్పి మరి ఆయన చేసిన ప్రయత్నమా? చాలా అనుమానాలు ఉన్నాయి దీనిపైన. సెప్టెంబర్ 12 రోజు సైఫాబాద్ పోలీస్ స్టేషన్ వెళ్ళి కేసు పెట్టడం జరిగింది. అంటే జూన్ నెలలో అయిన విషయంని నీకు తెలిసినా కూడా ఉద్దేశపూర్వకంగా అది చెప్పకుండా ప్రజలకి అవాస్తవాల్ని ప్రచారం చేసే ప్రయత్నము పుట్టమధు చేసినట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది. పుట్టమధు గతంలో నేర చరిత్ర, దానితో పాటు అడ్డగోలుగా భూ కబ్జాలు చేసిన మరి ఆయన శ్రీధర్ బాబు గారు ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి ఉద్దేశపూర్వకంగా ఆయన దగ్గర ఉన్న కొంతమంది వ్యక్తులని పురమాయించి ఇసొంటి చెయ్యండి మంత్రి గారిని డ్యామేజ్ చేద్దామని చెప్పి మరి ఆయన చేసిన ప్రయత్నమా? చాలా అనుమానాలు ఉన్నాయి దీనిపైన. సెప్టెంబర్ 12 రోజు సైఫాబాద్ పోలీస్ స్టేషన్ వెళ్ళి కేసు పెట్టడం జరిగింది. అంటే జూన్ నెలలో అయిన విషయంని నీకు తెలిసినా కూడా ఉద్దేశపూర్వకంగా అది చెప్పకుండా ప్రజలకి అవాస్తవాల్ని ప్రచారం చేసే ప్రయత్నము పుట్టమధు చేసినట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది. గోవుల రక్షణ కేవలం గో పరిరక్షణ బాధ్యత మాత్రమే కాదని ఇది మొత్తం సమాజం కలిసి తీసుకోవాల్సిన బాధ్యత అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో జరిగిన గో పరిరక్షణ సభలో పాల్గొన్న ఆయన పూర్వం నుండి భారతీయ సంస్కృతిలో గోవులకు ఉన్న ప్రాధాన్యతను గుర్తు చేశారు. గోమాతను ఆరాధించడం మన సాంప్రదాయం మాత్రమే కాక ఆర్థికంగా కూడా రైతు జీవితంలో కీలకమని చెప్పారు. ప్రపంచంలో అత్యధికమైనటువంటి జనాభా మన దేశంలో ఉంది. ఈ జనాభాకు కావలసినటువంటి తిండి గింజలు, ఆహారం ఏ దేశం కూడా సప్లై చేయలేదు. మనకు మనమే ఉత్పత్తి చేసుకోవాలి. అందుకోసం వ్యవసాయం చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎన్ని పరిశ్రమలు వచ్చినా, ఎన్ని ఐటీ సెక్టార్స్ వచ్చినా మరి మనకు కావలసినటువంటి ఆహారము రైతుల ద్వారానే వస్తుంది. అత్యధికమైనటువంటి పాల ఉత్పత్తి చేస్తాం మనం. గోవుల సంఖ్య పెరిగింది. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు గోవులను పెంచినట్లయితే
ప్రోత్సహించేటువంటి కార్యక్రమం కూడా ప్రభుత్వాలు చేస్తా ఉన్నాయి. ఇంకా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ గో సంతతి అంతరించేటువంటి పరిస్థితి, ప్రమాదకర పరిస్థితి ఇవాళ దేశంలో నెలకొన్నదంటే దీని నుంచి ఏ విధంగా మనం కాపాడుకోవాలని మనకు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం ఒక మత విశ్వాసాలకు సంబంధించిన అంశం కాదు. ఇది జరుగుతున్న పరిణామాలు ఆ విధంగా ప్రచారం జరుగుతుంది తప్ప ఒక మతానికి సంబంధించి, ఒక వ్యక్తికి సంబంధించి, ఒక వర్గానికి సంబంధించిన ఇష్యూ కాదు. తప్పకుండా రాబోయే రోజుల్లో అన్ని మతాలు పోటీపడి ఈ గో సంతతిని కాపాడుకునే పరిస్థితి తప్పకుండా వస్తుంది. అటువంటి వాతావరణం ఈ ప్రపంచంలో, దేశంలో నిర్మాణం కాబోతుందని వాస్తవం. సికింద్రాబాద్ సనత్ నగర్ నియోజకవర్గంలోని బన్సీలాల్పేట్ హమాలి బస్తీలో బొడ్రాయి ప్రతిష్టాపన 3వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. భక్తులతో కలిసి పూజల్లో పాల్గొన్న నాయకులు బొడ్రాయి దేవతకు నమస్కరించారు. కార్యక్రమంలో మాట్లాడిన కేటీఆర్, తెలంగాణకు కాంగ్రెస్ ప్రభుత్వం రూపంలో శని పట్టిందని, భగవంతుడి కృపతో త్వరగా తొలగిపోవాలని ఆకాంక్షించారు. అన్నదమ్ములకు, ఆడపిల్లలకు, మాకు అగ్రిపేట స్వాగతం చేసిన మా తమ్ములకు నమస్కారం. 3వ సంవత్సరం బోనాలు ఎత్తి కష్టపడి వాళ్ళ నూకంగా వీళ్ళు నూకంగా తట్టుకొని నిలవడం ఆడపిల్లలకు, మూడవసారి మరి పల్లెటూళ్ళలో చూస్తాం బొడ్రాయి పండుగ. కానీ ఇలా హమాలి బస్తీలో, సనత్ నగర్ లో, సికింద్రాబాద్ లో ఇంత జోరుదారుగా మా శ్రీలం ఏదైతే పండుగ చేస్తున్నాం మొత్తం అందరికీ పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ అందరితో నా ప్రార్థన ఒకటే, మరి ఇవాళ పండుగ రోజు, పండుగ అంటే ఇవాళ మొత్తం కుటుంబం అంతా ఇవాళ బ్రహ్మాండంగా అందరు మహిళలందరూ మంచి సింగారించుకొని, కొత్త చీర కట్టుకొని చాలా చక్కగా తయారై, మా పిల్లలు కూడా తయారై వచ్చారు. చాలా సంతోషం. ఒకటే ఒక మాట, మీకు తెలుసు మనకు 2 ఏళ్ళ మన ప్రభుత్వం పోయి, అయినప్పటికీ ఏ కష్టం వచ్చినా, ఏ తక్లీఫ్ వచ్చినా మీకు అండగా నిలబడ్డది ఎవరు? రేపటి కూడా గట్లే ఉంటది. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు హైదరాబాద్ లో, ఒక సనత్ నగర్ లో కాదు, హైదరాబాద్, సికింద్రాబాద్ ఎవరికి ఏ కష్టం వచ్చినా అండగా నిలబడే నాయకుడు. అట్లాంటి నాయకుడు నాయకత్వంలో తప్పకుండా గత 10 సంవత్సరాలు ఎట్లయితే బ్రహ్మాండంగా హైదరాబాద్ నడుస్తున్నామో రేపు నడుస్తున్నాం. మంచి రోజులు తొందరలో వస్తాయి, కానీ మంచి రోజులు నాకు తెలిసి తొందరగా వచ్చడానికి ఒక తగ్గింపు ఉంది, ఒక ఉపాయం ఉంది. ఆ ఉపాయం ఏమిటిది అంటే ఏమిటిది? ఎప్పుడు ఓట్లు ఎప్పుడున్నాయి? నవంబర్ 11 నాడు జూబ్లీహిల్స్ లో ఎలక్షన్ ఉంది. ఎక్కడన్నా చుట్టాలు ఉన్నారు? ఎవరన్నా కలుస్తున్నారా? ఉంటే ఒక ఫోన్ కొట్టి ఒక అడుగు అక్కడ దాకా పోయిరాని. పక్కకేమో జూబ్లీహిల్స్, అక్కడ ఇక్కడ బటన్ వస్తే అక్కడ లైట్ వెలగాలి. ఇక్కడ అమాలి బస్సులో మీరు కట్టేస్తే బుగ్గ అక్కడ వెలగాలి. వెళ్తుందా? చుట్టాలు, దోస్తులు అందరికి ఎప్పుడు ఏ గుర్తుకేయాలి? తల్లి కేసు పెట్టే మీ మీద పెట్టారు. నాకైతే పేరు పేరున అందరికి నమస్కారం. మరి ఇట్లాగే సుఖ సంతోషాలతో శ్రీనివాస్ యాదవ్ గారి నాయకత్వం. ఇబ్రహీంపట్నం కల్తీ మద్యం నేపథ్యంలో మాజీ మంత్రి జోగి రమేష్ పై ఆరోపణలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కుటుంబం సమేతంగా విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానాన్ని దర్శించుకున్న ఆయన తనపై వచ్చిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని మరోసారి స్పష్టం చేశారు. తిరుపతి వెంకన్న విజయవాడ కనకదుర్గమ్మ సాక్షిగా తాను కల్తీ మద్యం వ్యవహారంలో ప్రమేయం లేనని ప్రమాణం చేస్తానని జోగి రమేష్ ప్రకటించారు. లేదు అంటే లైట్ డిటెక్టర్ టెస్ట్ రెడీ అని చెప్పేసా, లేదు అంటే నార్కో ఎనాలిసిస్ టెస్ట్ రెడీ అని చెప్పేసా. ఈరోజు దేనికి కూడా స్పందన లేని ఈ ముఖ్యమంత్రి కొడుకు మీరు చూశారు. వీళ్ళే కాదు, ఈ శాఖ మంత్రి వచ్చినా, ఏది ఎక్సైజ్ శాఖ మంత్రి వచ్చినా, సిట్ అధికారులు వచ్చినా ప్రమాణం చేయడానికి జోగి రమేష్ ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నాడు అని చెప్పేసి అమ్మవారి సాక్షి. ఏ తప్పు చేయని జోగి రమేష్ని నిందల పాలు చేశారు. మీరే వచ్చి అమ్మవారి సాక్షిగా జోగి రమేష్ మీద మేము తప్పుడు మాటలు మాట్లాడామని చెప్పమని చెప్పేసి మీడియా మిత్రుల సాక్షిగా అడుగుతా ఉన్నా. నేను అమ్మవారి ఎదుట ప్రమాణం చేసి మీడియా మిత్రుల సాక్షిగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను జోగి రమేష్ నిబద్ధత, విలువలు, విశ్వసనీయత, నా హృదయాన్ని గాయపరిచిన వ్యక్తులని అమ్మవారు వారికి ముట్టికాయలు వేసి వారికి ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా విజ్ఞప్తి చేస్తూ మీ అందరూ కూడా నా భావాన్ని, నా హృదయాన్ని ఒక్కసారి రాష్ట్ర ప్రజలకి
తెలియజెప్పాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని పాలించే ముఖ్యమంత్రి చంద్రబాబు, ముఖ్యమంత్రి తనయుడు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బలహీన వర్గాలకు చెందిన మంత్రులు ఉన్న కేబినెట్ ని దండుపాలెం బ్యాచ్ గా ఎలా అభివర్ణిస్తారంటూ ప్రశ్నించారు. మేము దండుపాలెం బ్యాచ్ అయితే వాళ్ళు సూపర్పురం దొంగల అని అడ్లూరు వ్యాఖ్యానించారు. ప్రజల మద్దతుతో ఎన్నుకోబడిన మంత్రులను ఈ విధంగా అవమానించడం హరీష్ కు తగదన్నారు. తక్షణమే బలహీన వర్గాల మంత్రులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సొంత పాంప్లెట్ నమస్తే తెలంగాణ పత్రికల్లో ఇంకా కొన్ని పత్రికల్లో రాష్ట్ర క్యాబినెట్లో జరిగినటువంటి విషయాలని వ్యక్తిగత ఎజెండాకు పరిమితమై వారు మాట్లాడుకోవడం జరిగింది. ప్రభుత్వంలో మంత్రులంతా కూడా పంపకాల కోసం, వారి ఆధిపత్యం కోసం మాట్లాడడం జరిగిందని ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వం మీద పాలన మీద పట్టు లేదని చెప్పి నోటికెంత అంత పత్రికా ముఖంగా హరీష్ రావు దండు పచ్చి అబద్ధాలతో ఆరోపణ చేసినారు. కేబినెట్ లో మాట్లాడినటువంటి విషయంలో పచ్చి అబద్ధాలు తెలంగాణ ప్రజలకు చెప్పే విధంగా వారు ఆరోపణ చేసి మంత్రివర్గంలో ఉన్నటువంటి ఒక బలహీన వర్గాల మంత్రివర్గం, ఒక దళితులు ఉన్నటువంటి మంత్రివర్గాన్ని అవమానపరుచుకుంటూ వారు మాట్లాడిన మాటను తక్షణమే క్షమాపణ చెప్పాలని చెప్పి దండుపాలెం అంటే మీరు స్టువర్ట్పూర్ దొంగల అంటున్నా. నేను మంత్రివర్గాన్ని దండుపాలెంగా పోషిస్తున్నా కదా, మరి స్టువర్ట్పూర్ దొంగల బందిపూడి దొంగల మీరు మంత్రివర్గం 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీలో మంత్రిగా పనిచేసి ఉద్యమ నాయకుడు గారి పేరు చెప్పుకున్నట్టు హరీష్ రావు గారు 18వ తారీఖు ఆయన సొంత పాంప్లెట్ నమస్తే తెలంగాణ పత్రికల్లో ఇంకా కొన్ని పత్రికల్లో రాష్ట్ర క్యాబినెట్లో జరిగినటువంటి విషయాలని వ్యక్తిగత ఎజెండాకు పరిమితమై వారు మాట్లాడుకోవడం జరిగింది. ప్రభుత్వంలో మంత్రులంతా కూడా మోంతా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ కంట్రోల్ రూమ్ లో పరిస్థితులను పర్యవేక్షించారు. తుఫాన్ తీవ్రత అధికంగా ఉండే జిల్లాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆయన సూచించారు. ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్, రవాణా, వైద్య సేవల్లో అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని లోకేష్ చెప్పారు. యాదగిరిగుట్ట పట్టణ పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ నాయకులపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేశారు. మాజీ ఎమ్మెల్సీ కవిత అందించిన ఆధారాల ఆధారంగా సంతోష్ రావు, హరీష్ రావు, నవీన్ రావులపై ఫిర్యాదు నమోదైంది. ఈ సందర్భంగా చామల మాట్లాడుతూ 10 ఏళ్లలో మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్ కుటుంబం అప్పుల రాష్ట్రంగా మార్చిందని తీవ్ర విమర్శలు చేశారు. సంవత్సరాలలోనే తెలంగాణను దోచుకుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్తూ జూబ్లీ హిల్స్ ఎన్నికలలో గెలవాలన్న పిచ్చి తాపత్రయాన్ని ప్రజలు గమనించి జూబ్లీ హిల్స్ ప్రజలు కూడా గమనించాలి. ఇవాళ ఏమన్నా అంటే రేవంత్ రెడ్డి గారు హైడ్రా పెట్టి పేద ప్రజల ఇల్లులు హైడ్రా పెట్టింది పేద ప్రజల ఇల్లులు గుల్లకొట్టడానికి కాదు. హైడ్రా పెట్టింది హైదరాబాద్ నగరాన్ని కాపాడుకోనికే. న్యూయార్క్ నగరం చేస్తా అని చెప్పినటువంటి కేసీఆర్ హైదరాబాద్ లో 1,00,000 ఇల్లులు కట్టి ఇచ్చిందని
హరీష్ రావు చెప్తాడు, ఏడ ఇచ్చినావు నాయన 1,00,000 ఇల్లులు, డబుల్ బెడ్రూమ్ ఇల్లులు చూపియాలి, ఆ 1,00,000 మంది లిస్టు కూడా ఇవ్వాలి మీడియాకు. జూబ్లీహిల్స్ ఎన్నికల ముందే 11వ తారీఖు ముందే నువ్వు 1,00,000 మంది ఇల్లులు ఇచ్చినావు అన్నావు కదా, వాళ్ళ జాబితాను మీరు రిలీజ్ చేయాలి. ఎంతమందికి ఇచ్చినావు మీరు? 1,00,000 ఇల్లుల పర్మిషన్లు నాలాల మీద, చెరువుల మీద దండుకోనికి ఇచ్చి కమిషన్ల కోసం ఇవాళ హైదరాబాద్ నగరాన్ని ముంచేటట్టుగా మీరు చేసినటువంటి దౌర్భాగ్య పాలన మీది. లేకపోతే హైదరాబాద్ ని ప్రఖ్యాతి నగరం, ప్రపంచ ప్రఖ్యాత నగరం చేస్తా అని చెప్పిన వాళ్ళు మీరు ఇష్టానుసారంగా చేసిరు. కాబట్టి ఈ రోజు ఈ పోలీస్ స్టేషన్ల కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. డెఫినెట్ గా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే దొంగతనం చేసి దొంగ అని అరిచి ప్రజల్ని తప్పుతో పట్టిస్తుంది తెలంగాణ ప్రజల్ని. దీన్ని మనం అసలు ఉపేక్షించొద్దు. వీళ్ళ మీద చెట్టి పరిస్థితుల్లో చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నాం. పదే 2 సంవత్సరాలలోనే తెలంగాణను దోచుకుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్తూ జూబ్లీహిల్స్ ఎన్నికలలో గెలవాలన్న పిచ్చి తాపత్రయాన్ని ప్రజలు గమనించి, జూబ్లీహిల్స్ ప్రజలు కూడా గమనించాలి. ఇవాళ ఏమన్నా అంటే రేవంత్ రెడ్డి గారు హైడ్రా పెట్టి పేద ప్రజల ఇల్లు కూడా. మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అభివృద్ధి అనే మాటే లేదని, ఎన్నికల ముందు చెప్పిన హామీలలో ఒక్కటి నెరవేరలేదని అన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు మళ్లీ 2014కు ముందు స్థాయికి చేరాయని మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. పరిపాలన పూర్తిగా స్తబ్దతకు గురైందని, ప్రజలు మరో 3 సంవత్సరాలు ఈ బాధలు తప్పవని భావిస్తున్నారని తెలిపారు. మీడియా మిత్రులకు నమస్కారం. పెద్దలు అందరూ కూడా, మా అన్నలు తమ్ముళ్ళు అందరూ కూడా ఉన్నారు, అందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఆటోల కోసం, వాళ్ళ బాధల కోసం మేము ఆటోలలో తిరిగినాం. మేమందరం కూడా నాయకులం, ప్రజానాయకులం. పోతే వాళ్ళది ఒక్క బాధ కాదు, వాళ్ళు చెప్పుకుంటే మాకే బాధ అనిపించింది, దుఃఖం అనిపించింది. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ ఉన్నప్పుడు నెలకు రోజుకు 1,500 2,000 రూపాయలు వస్తుండే. ఇప్పుడు 400-500 కూడా వస్తలేవు, అవి కూడా వచ్చినాడే వస్తున్నాయి. ఎంత బాధపడుతున్నారంటే ఇవాళ 1,600 మంది ఇంచుమించు ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకు చేసుకుంటున్నారు ఇట్లా అని అడిగితే వాళ్ళు చెప్తున్నారు, మాకు సిటీలో మేము ఊర్లకి వెళ్ళి వచ్చినాం. మా ఆటో ఆయన పాలమూరు ఆయన పరశురాం మహబూబ్నగర్కి వెళ్ళి వచ్చాడు. 25 సంవత్సరాలు ఆయన ఆటో కొనుక్కొని నడిపిస్తుండే. మొదలు 3 ఏళ్ల ముందు మంచిగా నడుస్తుంది. ఇప్పుడు 2 ఏళ్ళ 3 నెలల సంది అసలు పైసలే వస్తలేవు. 400-500 వస్తున్నాయి, వచ్చినాడే వస్తున్నాయి. ఇంటి కిరాయి కట్టుకోవాలి, పిల్లల ఫీజులు కట్టాలి, తినాలి. అప్పుల బాధ భరించలేక మేము ఆత్మహత్య. మాకేముంది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మాకు 1,200 ఇస్తున్నారు, ఇస్తే అయిపో కదా. అంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఇన్సూరెన్స్ కట్టు, ఎవరైనా చనిపోయినా 5 లక్షల రూపాయలు వచ్చు, ఆ ఇన్సూరెన్స్ కూడా రెన్యువల్ చేస్తలేదు. ఏది అయితే లేదు, మాకు ఇబ్బందికరం ఉంది. పక్క రాష్ట్రంలో 1,500 ఇస్తున్నారు, 6 నెలల మనకంటే 6 నెలల తర్వాత వచ్చి కూడా మనకి కూడా ఈ అతి లేదు గతి లేదని ఇబ్బంది పడుతుంది. వాళ్ళ బాధ భరించి, వాళ్ళదే కాదు, నువ్వు ప్రతి ఒక్కరిని ఎవరిని అటకాయించినా బాధనే ఉంది. ఓ దుకాణదారుని అటకాయించి. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుందని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. బడి, గుడి, విధి, జాతీయ రహదారి, గ్రామీణ రోడ్లపై మద్యం చేరువైపోవడం సామాజిక ఆందోళనకారమని ఆయన ఆమోదాలు లేకుండా, అనుమతులు లేకుండా ప్రజల వద్దకు చేరువయ్యే పరిస్థితి కూటమి ప్రభుత్వ విద్యనని, ప్రభుత్వం ఆదాయమును మాత్రమే అనుసరిస్తోందని విమర్శించారు. ఆడికి వచ్చిందంటే కన్నా మందు గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, ఏటీఎం ఎనీ టైం మనీ కోసం ఏటీఎం పెట్టినారు. ఇది కాదు ఇప్పుడు దానికి. ఏటీఎం అంటే ఎనీ టైం మందు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎనీ టైం మందు, 24 గంటలు, వారానికి 7 రోజులు, సంవత్సరానికి 365 రోజులు, ఎక్కడైనా ఎప్పుడైనా దొరుకుతుంది. బడి పక్కనైనా దొరుకుతుంది, గుడి పక్కనైనా దొరుకుతుంది, సందులోనే దొరుకుతుంది, పట్టణం దొరుకుతుంది, పల్లెలో దొరుకుతుంది, జాతీయ రహదారుల్లో దొరుకుతుంది, గ్రామీణ రోడ్లలో దొరుకుతుంది. తాగొచ్చు, ఊగొచ్చు, ప్రమాదాలు చేయొచ్చు, మనుషులు సంపచ్చు. మాకు మటుకు లెక్క కావాలా, మాకు మటుకు అధికారం కావాలా. నకిలీ మద్యాన్ని విక్రయించి మేము 1000 కోట్లు సంపాదిస్తాం. మా మనుషులకు 100 కోట్లు సమకూర్చి ఎలక్షన్లలో మేము గెలుస్తాం. నాకు అధికారం కావాలా, నా మనుషులకు డబ్బు కావాలా. ఇదే చంద్రబాబు నాయుడు పాలసీ. నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా. ప్రొద్దుటూరు నియోజకవర్గానికి మొదలుకొని అందరికీ చెప్తా ఉన్నా. ముఖ్యంగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉండే రవాణా శాఖ అధికారులు చెప్తా ఉన్నా. నా నియోజకవర్గంలో తిరిగే ప్రైవేటు బస్సుల విషయంలో రవాణా శాఖ అధికారులు ఈ రోజైనా కళ్ళు తెరిచి ఏ బస్సులకు అనుమతులు ఉన్నాయి, ఏ బస్సులకు అనుమతులు లేవు, ప్రైవేట్ బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికేట్ దగ్గర మొదలుకొని, ఇన్సూరెన్స్ దగ్గర మొదలుకొని ప్రతి ఒక్క విషయంలోనూ మీరు చట్ట ప్రకారం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకొని, ఏ అనుమతులైతే మీరు అన్ని ఉన్నప్పుడు ఇస్తారో, మీరు అనుమతి ఇచ్చిన తర్వాత బస్సు రోడ్డు ఎక్కాలనో ఆ బస్సే రోడ్డు ఎక్కాల. అట్లా కాకుండా ప్రొద్దుటూరు నియోజకవర్గం మొదలుకొని రాష్ట్రం వరకు ఎక్కడైనా సరే
అనుమతులకు సిద్ధం లేని బస్సు రోడ్డెక్కి ప్రమాదం జరిగితే దీని ప్రమాదంగా నేను భావించను, హత్యగా భావిస్తా. మిమ్మల్ని ముద్దాయిలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ రాష్ట్రంలో పరిస్థితి ఆడికి వచ్చిందంటే కనుక మందు గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏటీఎం ఎనీ టైం మనీ కోసం ఏటీఎం పెట్టినారు. ఇది కాదు ఇప్పుడు దానికి. ఏటీఎం అంటే ఎనీ టైం మందు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎనీ టైం మందు 24 గంటలు, వారానికి 7 రోజులు, సంవత్సరానికి 365 రోజులు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నవీన్ యాదవ్ గెలిస్తే ఆటో డ్రైవర్లు, టిఫిన్ షాపులు, చిన్న వ్యాపారులపై వారం వారం వసూళ్లు మొదలవుతాయని ఆయన హెచ్చరించారు. నవీన్ యాదవ్ నామినేషన్ ర్యాలీలో రౌడీలు, వ్యభిచార గృహాలు నడిపే వ్యక్తులు పాల్గొనడం ఆందోళన కలిగించిందని కేటీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ ఇచ్చిన క్యాండిడేట్ కూడా ఆయన కూడా గసంటోడే, ఆయనేం సక్కటోడు కాదు. మరి రేపు ఏమైతే దొరికేనా మీరు ఒక్కొక్కరు పోయి హఫ్తా ఇవ్వాలి, ఒక్కొక్కరు హఫ్తా ఇవ్వాలి. ఆటో వాళ్ళు, ఇడ్లీ బండి నడుపుకుంటోళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటోళ్ళు హఫ్తా ఇవ్వకపోతే మీ బొక్కలు సాఫ్ చేస్తా కొడుక అని చెప్పి బెదిరించే రౌడీలకు, గుండాలకు ఓట్లు వేస్తామా? అసొంటోళ్ళకి కోట్లు వేద్దాం హైదరాబాద్లో? గదే ఆలోచించుకోవాలి. జూబ్లీహిల్స్లా గిసొంటోళ్ళే దొరికిర్రాయిగా. ఇక మొన్న చూసిరు కదా వాళ్ళ ఊరేగింపు, నామినేషన్ ఊరేగింపు తీసిరు. ఎవడున్నారా భయంలా అంటే ఒక వ్యభిచార కొంప నడిపినోడు, ఓ గుండగాడు, 10 మంది రౌడీ షీటర్లు, మొత్తం రాష్ట్రంలో ఉన్న రౌడీల ముఖ మొత్తం దిగింది ఆ నామినేషన్ ర్యాలీలో. గిసొంటోళ్ళకు టికెట్లు ఇచ్చి ఏం చెప్తామనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ? గందుకే అంటున్నా నేను, इसलिए बोल रहा हूं मैं, ऐसे लोगों को सबक सिखाना है और सही रास्ते पे फिर पटरी पे अपने स्टेट को लाना है. आप सभी भाइयों से मैं रिक्वेस्ट, జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ ఇచ్చిన క్యాండిడేట్ కూడా ఆయన కూడా గసంటోడే, ఆయనేం సక్కటోడు కాదు. మరి రేపు ఏమైతే దొరికేనా మీరు ఒక్కొక్కరు పోయి హఫ్తా ఇవ్వాలి, ఒక్కొక్కరు హఫ్తా ఇవ్వాలి. ఆటో వాళ్ళు, ఇడ్లీ బండి నడుపుకుంటోళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటోళ్ళు హఫ్తా ఇవ్వకపోతే మీ బొక్కలు సాఫ్ చేస్తా కొడుక అని చెప్పి బెదిరించే రౌడీలకు, గుండాలకు ఓట్లు వేస్తామా? అసొంటోళ్ళకి ఓట్లు వేద్దాం హైదరాబాద్లో? గదే ఆలోచించుకోవాలి. జూబ్లీహిల్స్లా గిసొంటోళ్ళే దొరికిర్రాయిగా. ఇక మొన్న చూసిరు కదా వాళ్ళ ఊరేగింపు, నామినేషన్ ఊరేగింపు తీసిరు. ఎవడున్నారా భయంలా అంటే ఒక వ్యభిచార కొంప నడిపినోడు, ఓ గుండగాడు, 10 మంది రౌడీ షీటర్లు, మొత్తం రాష్ట్రంలో ఉన్న రౌడీల ముఖ మొత్తం దిగింది ఆ నామినేషన్ ర్యాలీలో. గిసొంటోళ్ళకు టికెట్లు ఇచ్చి ఏం చెప్తామనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ? గందుకే అంటున్నా నేను, इसलिए बोल रहा हूं मैं, ऐसे लोगों को सबक सिखाना है और सही रास्ते पे फिर पटरी पे अपने स्टेट को लाना है. आप सभी भाइयों से मैं रिक्वेस्ट, జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ ఇచ్చిన క్యాండిడేట్ కూడా. ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్.